హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాం. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఎగ్ కర్రీ మసాలాకు ఏమేమి కావాలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ 5 కోడిగుడ్లు తీసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఓకే, చూడండి, 4 కాజులు, 1 కొబ్బరి, గరం మసాలాలు చూడండి. తర్వాత టమాటా 2, ఆనియన్ 3. ఇవి ఏం చేయాలంటే మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ పట్టుకొని తర్వాత కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. చూడండి, అల్లం, ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ. ఓకేనా? 2 లెమన్స్ కావాలి. ఓకే, చూడండి, ఇప్పుడు లైట్గా నూనె పోసుకున్నాను. ఆనియన్, బాదం పప్పు అవన్నీ జర ఫ్రై చేసుకుంటందుకు కొంచెం నూనె పోసుకొని ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, లైట్గా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇది చేసుకున్న తర్వాత మనం 2 కాజు, కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. కర్రీ మసాలా కాబట్టి ఇవన్నీ కావాలి. ఓకేనా? చూడండి, ఆనియన్, కొబ్బరి, జీడిపప్పు జర మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మంచిగా రెడీ అయిపోతుంది. చూడండి, ఎగ్ మసాలా కాబట్టి ఇట్లా మంచిగా చేసుకోవాలి. చూడండి, లైట్గా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ మంచిగా పట్టుకొని ఇప్పుడు ఎగ్గుని మంచిగా ఫ్రై చేసుకున్నది. ఎగ్గుని ఫ్రై. ఓకే, చూడండి, ఎగ్ మంచిగా ఫ్రై చేసుకున్నది. ఓకేనా? లోపల మంచిగా స్మెల్ రాకుండా మంచిగా మార్చుకోవాలి. ఓకేనా? మంచిగా బ్రౌన్గా చేసుకోవాలి వాటిని. ఓకేనా? ఎగ్స్ని. దాని తర్వాత కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఎగ్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఓకేనా? ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ మంచిగా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం నూనె పోసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసేది ఎట్లనో చూపిస్తాను. ఓకే, మసాలా కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఓకే, చూడండి, నూనె వేడి ఎక్కింది. ఇప్పుడు కొంచెం 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఓకేనా? చూడండి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు అల్లం వేసుకున్నాము. తగినంత అల్లం వేసుకున్నాము. చూడండి, అల్లం వేసుకున్నాను. ఇంకా చాలు. ఓకే, ఇప్పుడు నేను మంచిగా కలిపెట్టుకున్నాను. ఇది జర పచ్చి వాసన పోయినాక ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ అవన్నీ వేసి చూపెడతాను. ఓకే, చూడండి, ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నా. ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఓకే, చూడండి, మసాలా మంచిగా రెడీ అవుతుంది. ఇంకా ఒక 5 నిమిషాల దాకా మంచిగా మార్చుకోవాలి. ఓకేనా? మంచిగా అవుతుంది. పచ్చి వాసన రాకుండా మంచిగా మార్చుకోవాలి మసాలాని. ఓకేనా? చూడండి, మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్నర గరం మసాలా
1 స్పూన్ వేసుకోవాలండి. ఓకేనా. దీని తర్వాత కారం వేసుకొని అప్పుడు చూపిస్తాను. చూడండి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను కారం. చిన్న స్పూన్ 2 వేసుకోవాలి. దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి లైట్గా కస్తూరి మెంతి వేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత ఎగ్స్ పెట్టుకోవాలి. ఓకేనా. చూడండి మంచి ఎగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎగ్స్ వేసుకున్నా ఒక 5 నిమిషాలు ఉంచి అప్పుడు దించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎగ్ మసాలా అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని దీంట్లో చపాతీ కానీ రైస్ కానీ చేసుకున్నా ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుంది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఎగ్ మసాలా అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా టేస్ట్ చేసి చెప్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎగ్ మసాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా ఇట్లనే చేసుకోండి, ఇట్లనే తినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.